వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్ హిమాలయాల్లో యాత్రికులకు తొలి దర్శనమిచ్చిన అమర్నాథ్ మంచు శివలింగం. తొలి రోజు దర్శించుకున్న 12,000 మంది భక్తులు. నిజామాబాద్ జిల్లాలో విస్తృతంగా పర్యటించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క. రాంపూర్ తాండా నుండి వెంగల్పాడ్ తాండా వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ. తిరుమన్పల్లిలో గిరిజన సంక్షేమ జూనియర్ కళాశాల పనులు ప్రారంభం. హైదరాబాద్లోని కొంపల్లిలో గల ఎల్వి కన్వెన్షన్లో కీర్తిశేషులు రాజనర్సబ్బ ద్వాదశ దినకర్మ వేడుకలు. పాల్గొని ఘన నివాళులర్పించిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు. బ్రహ్మశ్రీ ఫణితుల మేఘరాజ్ శర్మ ప్రవచనాలు అద్భుతం, అద్వితీయం. ఉత్తరప్రదేశ్లోని నైమిషారణ్యంలో ఫణితుల మేఘరాజ్ శర్మ ఆధ్వర్యంలో ప్రవచనాలు. సప్తాహ వేడుకల్లో పాల్గొన్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరుపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు. ప్రత్యామ్నాయ పేర్లు సూచించాలని ఈసీ సూచన. సైబర్ నేరాల నియంత్రణ, మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం నిర్విరామంగా కృషి చేయాలి. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బాసర జోన్ 2 డీఐజీ పరిధిలోని అధికారులతో సమీక్షా సమావేశంలో డీఐజీ జోన్ 2 భాస్కరన్. రాష్ట్రంలో మరో 2 రోజులు వర్షాలు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు పరిష్కరించాలి. ఎడపల్లిలో విద్యుత్ సరఫరా తీరును పరిశీలించి అధికారులను ఆదేశించిన ట్రాన్స్కో సీఎండీ వరుణ్ రెడ్డి. పంట మార్పిడి, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలి. హైదరాబాద్లోని సచివాలయంలో అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సమీక్ష. కట్టుదిట్టమైన భద్రత, వాతావరణ అవాంతరాల మధ్య హరహర మహాదేవ్ అంటూ బయలుదేరిన భక్తులకు ఈ ఏడాది అమర్నాథ్ మంచులింగం తొలి దర్శనమైంది. అమర్నాథ్ యాత్రలో భాగంగా శుక్రవారం తొలి రోజు 12,000 మంది భక్తులు మంచు లింగాన్ని దర్శించుకున్నారు. జమ్మూ కాశ్మీర్లోని హిమాలయాల్లో ఏటా ఈ సమయంలో ఏర్పడే మంచు లింగాన్ని పూజించేందుకు గురు శుక్రవారాల్లో నువాన్, బాల్టాల్ బేస్ క్యాంపుల నుంచి 2 బృందాలు బయలుదేరాయి. శుక్రవారం దర్శనం చేసుకున్న వారిలో 9,350 మంది పురుషులు, 2,250 మంది మహిళలు, 200 మంది పిల్లలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. యాత్ర మొదలైన నేపథ్యంలో భక్తులకు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా 2 పేజీల లేఖ రాశారు. ఈ సందర్భంగా 5 ప్రతిజ్ఞలు చేయాలంటూ వారికి సూచించారు. పరిశుభ్రత పాటించడం, జమ్మూ కాశ్మీర్లోని స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యమివ్వడం, ట్రాఫిక్ నిబంధనలు, పచ్చదనాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రక్షాబంధన్ రోజు తోబుట్టువులకు బహుమతిగా మొక్కలు, దేశం ప్రథమం అనే నినాదంతో అమర్నాథ్ యాత్రను సాగించాలని భక్తులను ప్రధాని కోరారు. నిజామాబాద్ జిల్లాలో ఇన్ఛార్జి మంత్రి సీతక్క విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం వెంగల్పాడ్ తిరుమన్పల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శనివారం జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క శంకుస్థాపనలు చేశారు. రాంపూర్ తాండా నుండి వెంగల్పాడ్ తాండా వరకు 5.48 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న బీటీ రోడ్డు నిర్మాణానికి, అలాగే కేకే తాండా నుండి మేఘ్యానాయక్ తాండా వరకు 2.94 కోట్ల రూపాయలతో చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం తిరుమన్పల్లిలో గల ప్రభుత్వ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో అదనపు సదుపాయాల కల్పనలో భాగంగా నూతనంగా నిర్మించిన వసతి గృహ భవన సముదాయం, కిచెన్, డైనింగ్ హాళ్లను లాంఛనంగా ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి మంత్రితో కలిసి శంకుస్థాపనలో ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మారుమూల గిరిజన తాండాలు, గ్రామాల్లో అభివృద్ధి పనుల్లో పాల్గొనడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. రూరల్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి అధ్యక్షతన పర్యటించడం జరుగుతూ ఉంది. వివిధ అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తము ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి హాస్టల్స్, అదేవిధంగా రోడ్లు, తండాలకు సంబంధించినటువంటి రోడ్లు, అదేవిధంగా హాస్టల్కి సంబంధించినటువంటి వసతి గృహాలు, డైనింగ్ హాలు, ఇవన్నీ కూడా ప్రారంభించడం చాలా సంతోషం. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగుంటేనే పిల్లలు బాగా చదువుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో కూడా అత్యధికంగా గిరిజనులు ఉండడంతో గిరిజన పిల్లల కోసం భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో
వివిధ రకాల హాస్టల్స్ వసతి గృహాలు ఏర్పాటు చేసి వాటిని ప్రారంభించడం కోసం ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను రావడం జరిగింది. ఇవన్నిటితో పాటు 2-3 తండాలకు కూడా రోడ్లు తక్కువ ఉంటే వాటిని కూడా ఈరోజు దాదాపుగా 7 కోట్లతోటి 2 రోడ్లను ప్రారంభించడం జరిగింది. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని గుర్తు చేశారు. పిల్లలు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయిలో రాణించాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయమని అన్నారు. ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా రూరల్ నియోజకవర్గంలో గిరిజన తాండాలు, ట్రైబల్ వెల్ఫేర్ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని తెలిపారు. కాగా ఏకదాటిగా వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా స్థానిక ప్రజలు, గిరిజనులు మంత్రికి ఘన స్వాగతం పలికి ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కళాశాల విద్యార్థినులతో కలిసి సాంప్రదాయ గిరిజన నృత్యంలో మంత్రి పాల్గొన్నారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. మహిళా సంఘాల సభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, అదనపు కలెక్టర్ భుజంగరావు, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, తిరుమలపల్లి సర్పంచ్ చింతల కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఎస్టీలకు సంబంధించి ముఖ్యంగా పిల్లల ఎడ్యుకేషన్ గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇవాళ మనం ఏకలవ్య కాలేజీలో ఒక 10 కోట్ల రూపాయలతో మనము అక్కడ హాస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా యూనివర్సిటీలో గిరిజన బాలికలకు 10 కోట్లు, మరి గిరిజన బాలులకు ఒక 10 కోట్ల చొప్పున అక్కడ హాస్టల్ కూడా బిల్డింగ్ నిర్వహించుకుంటున్నాం. ఈ విధంగా మన నియోజకవర్గంలో గిరిజనులకు సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన అన్ని కూడా మనం చేస్తా ఉన్నాం. ఇవాళ బాలికల ఒక డిగ్రీ కాలేజ్ ఉంది ఇక్కడ మన చక్రధర దగ్గర, దానికి రోడ్డు కూడా ఒక 1 కోటి రూపాయలతో మనం సాగు చేసుకున్నాం. ఇవాళ గిరిజనులకు మరి అక్కడ ఒకటి జిల్లాలో ఒకటి మరి ప్లేస్ కావాలంటే ఒక 2 ఎకరాలు కూడా మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇవ్వడం జరిగింది. 100 ఏళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించిన గంగం రాజనర్సవ్వ లేని లోటు 5 తరాలకు తీరని లోటని వక్తలు కొనియాడారు. నిజామాబాద్ జిల్లా కిసాన్ నగర్కు చెందిన కీర్తిశేషులు జిఆర్ నర్సారెడ్డి సతీమణి గంగం రాజనర్సవ్వ గత నెల 23న స్వర్గస్థులైన విషయం తెలిసిందే. ఈరోజు రాజనర్సవ్వ ద్వాదశ దిన కర్మ వేడుకలు హైదరాబాద్లోని కోంపల్లిలోని ఎల్వి కన్వెన్షన్లో కుటుంబ సభ్యులు నిర్వహించారు. మొదట ఆమె చిత్రపటానికి కుటుంబ సభ్యులు అందరూ కలిసి నివాళులర్పించారు. అనంతరం రాజగంగ నర్సవ్వ ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు నిజామాబాద్ జిల్లా నుండి మరియు ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గానికి చెందిన పలువురు వచ్చి రాజగంగ నర్సవ్వకు నివాళులర్పించి అశోక్ రెడ్డిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా రాజగంగ నర్సవ్వ మనవడు రిటైర్డ్ ఇంజనీర్ సంపత్ రెడ్డి మాట్లాడుతూ అమ్మమ్మతో తనకున్న చిన్ననాటి అనుబంధాన్ని, అనుభవాలను పంచుకున్నారు. ఏ పంచాయతీ అన్న పెట్టుకోగానే పనిలో ఉండు అని ఎప్పుడు కూడా లేచి నుంచి పని గురించి మా అందరికీ చెప్పి ప్రోత్సహించేది. తను 4 గంటలకు ఉదయమే లేసేది. 4 గంటలకి పశువులకు మేతతో తన దినచర్య ప్రారంభమైతే మళ్ళీ కోళ్లు, కూరగాయలు అన్ని చేస్తూ చివరికి మళ్ళీ రాత్రి 8 గంటలకి పశువులకి మళ్ళీ మేతేసి 8-8:30 దాకా ఒక మిషన్ లాగానే పనిచేస్తూ ఎక్కడ అలసట లేకుండా, తన ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ అలసట లేకుండా ఆనందంగా పనిచేసేది. తాను మరణించే వరకు ఇస్త్రీ చేసిన చీర, ముఖానికి విక్కో టర్మరిక్తో హుందాగా 100 ఏళ్లు జీవించిన మీరు అందరికీ ఆదర్శంగా నిలుస్తారని, మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని వేడుకుంటూ శ్రద్ధాంజలి ఘటించారు. నాకు ఊహ తెలిసి నుంచి ముందు కోమట్ దుకాణంలోకి వెళ్ళి నాతో కొనుక్కరమ్మన్నది ఏమన్నదంటే ఒక వీకో టర్మరిక్ క్రీమ్ కొనుక్కరా అని చెప్పింది. అప్పటి నుంచి 54 సంవత్సరాల నుంచి తాను చనిపోయే వరకు కూడా ఏ సినిమా స్టార్లకు కూడా తీసిపోని విధంగా 3-4 గంటలైతే శుభ్రంగా తయారైపోయి వీకో టర్మరిక్ క్రీమ్ పెట్టుకొని, మంచి క్రీములు పెట్టుకొని, మంచి సెంట్ కొట్టుకొని, ఏమి పని లేకుండా ఒక చైర్లు వేసుకొని కూర్చుండేది. మేమందరము మనమలు మనమరాళ్ళం కలిసాము. అమ్మమ్మ నువ్వైతే వీకో టర్మరిక్ బ్రాండ్ అంబాసిడర్, కంపెనీకి నీ పేరు సిఫారసు చేయాలని మేము అనుకునే వాళ్ళము. బ్రహ్మశ్రీ మేఘరాజ్ శర్మ ప్రవచనాలు, సప్తాహ వేడుకలు అద్భుతమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్లోని నైమిషారణ్యంలో బ్రహ్మశ్రీ మేఘరాజ్ రాజ్ శర్మ నేతృత్వంలో ప్రవచనాలు సప్తాహ వేడుకలు అద్భుతంగా కొనసాగుతున్నాయని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా నుంచి ఇందూరు అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో నేను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. వేదవ్యాసుడు పురాణం చెప్పిన స్థలంలో ఈ సప్తాహం జరగడం వినడం మంచి భాగ్యమన్నారు. అయోధ్య, కాశీ, నైమిషారణ్యం లాంటి ప్రదేశాలు ఎంతో పవిత్రమైనవని పేర్కొన్నారు. మేఘరాజ్ శర్మ ఆధ్వర్యంలో శివపురాణం, శివపార్వతుల కళ్యాణం, లక్ష్మీ నరసింహస్వామి పూజలు భక్తి శ్రద్ధలతో కొనసాగడం ఆనందంగా ఉందన్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి హాజరైన భక్తులను అభినందించారు. అది అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం నుంచి వచ్చినటువంటి వస్త్రాలు కాబట్టి ఆ సత్యనారాయణుడు ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం జరగడానికి మనందరికీ బలాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఇంకో విశేషమని చెప్పాలి. ఏమిటి అంటే వచ్చిన మన అందరం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి కాబట్టి ఈ మనకున్నటువంటి ఈ హాల్లో మనం అందరం కూడా కూర్చోలేదు. కొంతమందిని అక్కడ బయట కూర్చోబెట్టారు. పాపం వాళ్ళు కూర్చున్నారు. కానీ వాళ్ళ అదృష్టం ఏమిటి అంటే ఇవాళ మంగళవారం అంటే శనివారం బయట పెద్ద రాగి చెట్టు ఉంది. రాగి చెట్టు అంటే శనివారం రోజు లక్ష్మీనారాయణ స్వరూపం. మీరే నారాయణుడి దగ్గర కూర్చున్నట్టమ్మా విన్నారు. బయట కూర్చున్న వాళ్ళు కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరుపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందినట్లు ఈసీ తెలిపింది. కల్వకుంట్ల కవిత ప్రత్యామ్నాయ పేర్లు సూచించాలని ఈసీ కోరింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కవితకు లేఖ రాసింది. ఈసీ లేఖకు తెలంగాణ రక్షణ సేన సమాధానాలు పంపింది. కేవలం 2 అభ్యంతరాలను మాత్రమే ఈసీ తమకు పంపినట్లు వెల్లడించింది. మిగతా అభ్యంతరాలు చెప్పకుండా ప్రత్యామ్నాయ పేర్లు ఎలా అడుగుతారని టీఆర్ఎస్ ప్రశ్నించింది. పార్టీ పేరు అంశంలో అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేసింది. సైబర్ నేరాల నియంత్రణ మరియు మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం నిర్విరామంగా కృషి చేయాలని బాసర జోన్ 2 డీఐజీ భాస్కరన్ సూచించారు. శనివారం నాడు నిజామాబాద్ జిల్లాలో బాసర జోన్ 2 పరిధిలోని నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లా స్థాయి అధికారులతో డీఐజీ జోన్ 2 బాసర్ ఆర్ భాస్కరన్ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ యందు సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా పోలీస్ గెస్ట్ హౌస్ యందు డీఐజీ జోన్ 2 బాసర భాస్కరన్ నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లా అధికారులు పూల మొక్కలు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం డీఐజీ భాస్కరన్ రేంజ్ పరిధిలోని జిల్లా పోలీస్ అధికారులతో తొలి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రేంజ్ పరిధిలోని జిల్లాల శాంతి భద్రతల పరిస్థితి, నేర నియంత్రణ, ప్రజలకు అందుతున్న పోలీసు సేవలు, పెండింగ్ కేసుల దర్యాప్తు, మహిళలు మరియు చిన్నారుల భద్రత, సైబర్ నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, మాదక ద్రవ్యాల నిర్మూలన, కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై విస్తృతంగా సమీక్షించారు. సమావేశంలో జిల్లా వారీగా నమోదవుతున్న నేరాల తీరు, వాటి విచారణలో సాధించిన పురోగతి, నేరస్తులపై తీసుకుంటున్న చర్యలు, వారెంట్ల అమలు, రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల పర్యవేక్షణ, శాంతి భద్రతలకు భంగం కలిగించే అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు. ప్రజల ఫిర్యాదులను సకాలంలో స్వీకరించి పారదర్శకంగా విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో రేంజ్ పరిధిలోని అన్ని జిల్లాల పోలీసు అధికారులు, యూనిట్ ఇన్ఛార్జీలు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొని తమ జిల్లాలకు సంబంధించిన పనితీరు, నేర నియంత్రణ చర్యలు, ఎదురవుతున్న సమస్యలు మరియు చేపట్టాల్సిన కార్యాచరణపై డీఐజీకి వివరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్, నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, అదనపు ఎస్పీలు, ఏసీపీలు, సిఐలు, రిజర్వ్ విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా తీరు, సబ్స్టేషన్ల పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు తాను నిజామాబాద్ జిల్లాకు వచ్చానని ట్రాన్స్కో సీఎండీ వరుణ్ రెడ్డి అన్నారు. శనివారం ఎడపల్లి మండల కేంద్రాన్ని వరుణ్ రెడ్డి పరిశీలించారు. ఒక మండలం యూనిట్గా తీసుకున్నప్పుడు కరెంటు సరఫరాలో తరచుగా ఏర్పడే ఆటంకాలను సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో అధిక లోడు ఉంటే దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో సిబ్బందికి సూచించారు. ఎక్కడా కూడా విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో ఒకే వైపు అధిక లోడు ఉండకూడదని సూచించారు. గ్రామాలకు సరఫరా విద్యుత్తు నిరంతరాయంగా ఉండాలని, సిబ్బంది గ్రామాల్లో ఉంటూ వెనువెంటనే అంతరాయాలను తొలగించాలని సూచించారు. గ్రామాల్లో విద్యుత్ లోడ్ అధికంగా ఉన్న సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యుత్ అధికారులు టోల్ ఫ్రీ నెంబర్లను వినియోగదారులకు ఉపయుక్తంగా ఉండాలన్నారు. ఆయన వెంట ట్రాన్స్కో ఎస్సీ రాజేశ్వర్, బోధన్ డిఈ ముక్తార్, ఏడీఈ ప్రభాకర్, నిజామాబాద్ ఏడీ తోట రాజశేఖర్, ఎడపల్లి ఏఈ కిషోర్ రెడ్డి సిబ్బంది ఉన్నారు. నిజామాబాద్ జిల్లా అండ్ ఆల్సో బోధన్ డివిజన్లో విద్యుత్ శాఖ ద్వారా ఏమేమి డెవలప్మెంటల్ వర్క్స్ డిపార్ట్మెంట్ సిబ్బంది చేస్తున్నారో దాన్ని పర్యవేక్షణ కోసం రావడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఇక్కడ మనకి అండ్
కొత్త సబ్స్టేషన్స్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నాయా, అండ్ ఇక్కడ కొన్ని ఇంటర్లింకింగ్ లైన్స్ మనం చేస్తున్నాము. ప్రతి సబ్స్టేషన్ కూడా ప్రత్యామ్నాయ సప్లై ఉండాలనే ఉద్దేశంతో మనం టేకప్ చేస్తున్నాము. ఆ వర్క్స్ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ కొన్ని సబ్స్టేషన్, ఇక్కడ బాపునగర్ అక్కడ సబ్స్టేషన్స్ అది కావాలి అని అడుగుతున్నారు. ఎక్కడెక్కడ మనకి ఎక్కువ లోడ్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయి. ఇప్పుడు మనకి కొత్త అగ్రికల్చర్ కనెక్షన్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి యూనిఫామ్ సర్వీస్ లైన్ ఛార్జెస్ ద్వారా. సో దాని ప్రకారం ఎక్కడైనా పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఎన్హాన్స్ చేయాలా, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఏమైనా ఎన్హాన్స్మెంట్ చేయాలా. ఇక్కడ నెట్వర్క్ హెచ్పిడిఎస్ నెట్వర్క్ ఉంది, దాంట్లో కొన్ని డిఫెక్ట్స్ కొన్ని ఉన్నాయి. అది కూడా కొన్ని సిబ్బంది చెప్పడం జరుగుతుంది. మనం ఆ పాత పంట మార్పిడి విధానాలు, ఆయిల్ పామ్ పంటల సాగు విస్తీర్ణం పెంచేలా రైతులను అధికారులు ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుండి అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వ్యవసాయం, విత్తనాలు, ఎరువులు, ప్రజారోగ్యం, పంటల మార్పిడి, ఫార్మర్ రిజిస్ట్రీ, త్రాగునీరు, ఇరిగేషన్, విద్య, వాతావరణ మార్పులు, ఉద్యానవనం, సూక్ష్మ సాగునీరు, ఆయిల్ పామ్ విస్తరణ, మధ్యాహ్న భోజన పథకం తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్రంలో వానాకాలం 2026 సీజన్ విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు రైతులను సమన్వయం చేసుకుంటూ సన్నద్ధం కావాలని తెలిపారు. రాష్ట్రంలో 138.49 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం నిర్దేశించడం జరిగిందని, రైతులకు అవసరమైన మేరకు 99.13 లక్షల క్వింటాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటికే 510.93 క్వింటాల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకుని 68 మందిని అరెస్ట్ చేసి 34 క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. జూలై నెలకు అవసరమైన ఎరువులను ముందస్తుగా నిల్వ ఉంచాలని, యూరియా అక్రమ రవాణా, అధిక ధరలకు విక్రయాలు, నిల్వలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని, నానో యూరియా వినియోగాన్ని కూడా విస్తృతంగా ప్రోత్సహించాలని సూచించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు సరైనవి కావని బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఆర్మూర్ పట్టణంలో శనివారం నాడు ఎమ్మెల్యే కార్యాలయంలో ఆర్మూర్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్కం వేణు మాట్లాడుతూ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గురించి మాట్లాడేవారు వారి స్థాయిని మించి మాట్లాడుతున్నారని, ఎర్రచందన స్మగ్లింగ్ అంటూ హేళన చేస్తున్నారని, అవసరమైతే లైసెన్స్ చెకప్ చేసుకోగలరని పాల్గొన్న నాయకుడు ఈరవద్రి అనిల్ ఎమ్మెల్యేపై మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని, బీజేపీ నాయకుల జోలికి వస్తే ఆర్మూర్ మీదుగా వెళ్లకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇకనైనా జాగ్రత్తగా మాట్లాడాలి, ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. సీఎం సహాయ నిధి గానీ, ప్రభుత్వం నుంచి ఇతర నిధులు గానీ అక్రమాలు లేకుండా ఎమ్మెల్యే నిధులు తీసుకువస్తున్నాడని, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బీసీ ఎస్సీ విద్యార్థుల హాస్టల్లో కూలిపోయే దశలో ఉన్నా పట్టించుకున్న పాపాన పోలేదని, ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జీవన్ రెడ్డి పార్క్ హోటల్లో బిజీగా ఉన్నావంటూ ఎద్దేవా చేశారు. హామీల అమలుపై నిలదీస్తే పక్కదారి పట్టించడం కోసం రాజకీయ విమర్శలు చేస్తున్నారన్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు మందుల బాలు మాట్లాడుతూ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దృష్టిలో పడ్డానికి ఆర్మూర్ నాయకులు తహతహ పడుతున్నారని, ఎంత చేసినా ఆర్మూర్లో కాంగ్రెస్ గెలిచేదే లేదని, పోటీలో నిలిచేది లేదని, ఇకనైనా కమిషన్లు, బెదిరింపులు బంద్ చేసి ప్రజల పక్షాన ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు నూతల శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు బొట్టురాజు, శ్రవణ్, అరుణ్, ఈశ్వర్ శ్రీనివాస్, బీజేపీ ఓ మోర్చా పట్టణ అధ్యక్షుడు ఉదయ్ గౌడ్, పులి యుగేందర్, మామిడిపల్లి అరుణ్, జస్సు అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఇష్టం వచ్చినట్టు మా గౌరవ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారి పైన అబద్ధపు విమర్శలు చేయడం జరిగింది. ఒక్కోడు మారా చంద్రమోనే కావచ్చు, వీరవత్రి అనిలే కావచ్చు, ఏబి చిన్నానే కావచ్చు, రాకేష్ రెడ్డి ఎర్రచంద్రం స్మగ్లరు అని సంబోధించినారు. అరే బెహకూబ్లారా, భారతదేశంలో 29 రాష్ట్రాలలో లీగల్ గా భారతదేశ అనుమతి పత్రాలు రాకేష్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. ఖబర్దార్ ఇంకోసారి ఎర్రచంద్రం స్మగ్లర్ అని బోధిస్తే 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులతోని లీగల్ గా ఎర్రచంద్రం వ్యాపారానికి సంబంధించి మాక్లూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. మాక్లూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో వన మహోత్సవంలో భాగంగా సొసైటీ చైర్మన్ బూరోళ్ల అశోక్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు దయాకర్ రావు, ముఠా, కాశీనాథ్, గంగారం, కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. మాక్లూర్ సొసైటీలో పరిధిలో ఈరోజు మా 6 రోజుల ప్రోగ్రాంలో ఇలా మొక్కలు నాటడం పెట్టుకున్నాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియా కానీ, బీస్ కానీ, పొటాష్ కానీ అన్ని రకముల యూరియాలు అందుబాటులో మాకు మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా సొసైటీల ద్వారా అనేక లాభాలు, రైతు బోనస్ అయితే రైతులకు సన్నవడ్లకు బోనస్ అయితేంది, రుణమాఫీ అయితేంది. అదేవిధంగా ఈ నిన్న మొన్న నుంచి 9 రోజుల కోట్లంటే రాత్రి వరకు 5 ఎకరాల వరకు 6,000 కోట్లు ప్రతి రైతుకు అకౌంట్లో వచ్చినాయి. బీసీల అభ్యున్నతే దొడ్డి కొమరయ్య ఆశయాలకు నిజమైన గౌరవమని బీజేపీ నేత, తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షులు బుస్సాపూర్ శంకర్ అన్నారు.
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమంలో బీజేపీ నేత తెలంగాణ బీసీ ఎస్టీ సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బీసీ సాధికారత సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుస్సాపూర్ శంకర్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుస్సాపూర్ శంకర్ మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య త్యాగం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. సామాజిక న్యాయం, సమాన హక్కులు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి సాయి కుమార్, నోడా చైర్మన్ కేశవేను, నేత ప్రభాకర్, దేవరం, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి భాగ్యలక్ష్మి, బీసీ నేత మాయవర్ రాజేశ్వర్, బీసీ సాధికారత సంఘం జిల్లా అధ్యక్షుడు మిరియాల సురేష్ కుమార్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మేక సునంద, అర్సపల్లి గంగాధర్, కబూతర్ శంకర్, హరిప్రసాద్, గోపి యాదవ్, కళ్యాణి, మంజుల తదితరులు పాల్గొని దొడ్డి కొమరయ్యకు ఘనంగా నివాళులర్పించారు. రజాకర్ల దృష్టిలో కానీ దేశముఖుల దృష్టిలో కానీ ఒక పదునైన ప్రజల ఆయుధంగా మారి వారిని ఎన్నో ఇబ్బందులు పెట్టారు. వారిని అంతమొందించడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి ఒక అర్ధరాత్రి చాలామంది గుణాలను పంపించి వారి ఇంటి మీద అటాక్ చేసి ఆయనను హతమార్చడం జరిగింది. ఆయన ఆశయాలు ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు మా కుటుంబ సోదరులందరూ కూడా ఇప్పటికి కూడా ఆచరిస్తున్నారు. అలాగే దొడ్డి కొమరయ్య కుర్మ గారు ఆయన మా కుల సోదరుడు, నేను కూడా కుర్మ సోదరుని, నిజామాబాద్ జిల్లా కుటుంబ సంఘం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వమని ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా అందజేసిందని మాక్లూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బీరెల్లి దయాకర్ రావు అన్నారు. మాక్లూరు మండల పరిషత్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీరెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రైతు భరోసా ఇచ్చిందన్నారు. ఇప్పటికే మొదటి విడతలో 4 ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా అందజేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ అశోక్, రాజీవ్ గాంధీ, పంచాయతీరాజ్ జిల్లా అధ్యక్షుడు గంగాధర్ గౌడ్, సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు. ఏదైతే తన మొట్టమొదటి విజయం అక్కడ జెడ్పీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నేటికి 20 సంవత్సరాలు అయింది. మరి రైతాంగం విషయంలో గతంలో అనేక మంది ప్రతిపక్షాలు ఏదో చెవాకులు బావాకులు మాట్లాడారు కాబట్టి దానికి విరుద్ధంగా మరి రైతు భరోసా కానివ్వండి, త్వరన చరిత్రలో కూడా ఏ కేసీఆర్ కూడా వేయలేదు. రోజు 2 ఎకరాల చొప్పున ఇప్పటి వరకు నేటి రోజున వరకు 5 ఎకరాల లోపు రైతు భరోసా అందరి రైతు ఖాతాలలో జమ చేయడం జరిగింది. మరి మాక్లూరు మండలంలో కూడా ఎందుకంటే హ్యాప్ కింద రోడ్లు అనేకమైనటువంటి బీటీ రోడ్లు రెన్యువల్గా మార్చడం జరుగుతుంది కాబట్టి పడగల్ గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ ప్రాథమిక పాఠశాలలకు ఎన్ఆర్ఐ గ్రూప్ సభ్యులు మినరల్ వాటర్ అందిస్తున్నారని ప్రధానోపాధ్యాయులు రామచందర్, సరోజిని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ మినరల్ వాటర్ అందిస్తున్నందుకు ఎన్ఆర్ఐ గ్రూప్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు పాఠశాలకు చేరడం గర్వించదగిన విషయమని తెలిపారు. ఎన్ఆర్ఐ గ్రూప్ సభ్యులు మాట్లాడుతూ ఉన్నత పాఠశాలకు, ప్రాథమిక పాఠశాలకు మినరల్ వాటర్కు అయ్యే ఖర్చు మొత్తం మేమే భరిస్తూ విద్యార్థులకు మినరల్ వాటర్ను అందిస్తామని తెలిపారు. అదేవిధంగా మినరల్ వాటర్ తీసుకురావడానికి వాటర్ క్యాన్లను సమకూర్చడం జరిగిందన్నారు. విద్యార్థులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఇంకా పాఠశాలకు ఏదైనా అవసరమైతే మాకు తోచిన విధంగా సహాయం చేయగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామచందర్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సరోజిని, ఉపాధ్యాయులు, విద్యా కమిటీ చైర్మన్ ప్రవళిక, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 3 దశాబ్దాల కాలంగా అనేక పోరాటాలు చేసిన మహనీయుడు దొడ్డి కొమరయ్య అని నోడా చైర్మన్ కేశవేను, సిపిఎంఎల్ ప్రజాపంత నాయకుడు వి ప్రభాకర్ కొనియాడారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సభ కలెక్టర్ కార్యాలయంలో బీసీ వెల్ఫేర్ అధికారి సాయి కుమార్ అధ్యక్షతన జరిగింది. నోడా చైర్పర్సన్ కేశవేను, సిపిఎంఎల్ ప్రజాపంత నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ కార్యదర్శి వి ప్రభాకర్లు మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానం పరిధిలో జాగీర్దారులు, దేశ్ముఖ్లు, నైజాం ఉస్మాన్ అలీఖాన్ ప్రజలపై భౌతిక దాడులు, వెట్టి చాకరీ, మహిళలను హింసించడం, అత్యాచారాలు చేయడం వీరి అలవాటుగా మారిందని, వీరి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ 2-3 దశాబ్దాల కాలం అనేక పోరాటాలకు శ్రీకారం చుట్టిందని సందర్భంగా అన్నారు. అంతేకాకుండా విజ్ఞప్తులు, నిరసనలు, హక్కులు అడిగితే బూటకపు కేసులు ఎన్నెన్నో భరించారని, తహసీల్ కట్టకపోతే భూములను స్వాధీనపరుచుకొని లక్షల ఎకరాలకు ఆ స్వాములైన భూస్వాముల సంఘటనలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బి దేవరం, జిల్లా అధ్యక్షులు సురేష్, వినియోగదారుల సంఘం అధ్యక్షులు రాజేశ్వర్, బీసీ సంఘం నాయకులు బుస్సాపూర్ శంకర్, కుర్మ సంఘం నాయకులు అరసపల్లి గంగాధర్, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ, బోధన్ డివిజన్ బీసీ వెల్ఫేర్ అధికారి భాగ్యవతి, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు పోరాట పటిమ ఆదర్శనీయమని పలువురు కార్పొరేటర్లు శ్యామల, సత్యపాల్, రాజేందర్ కొనియాడారు.
నగరంలోని కోటగల్లి మార్కండేయ మందిరం వద్ద అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శ్యామల సత్యపాల్, రాజేందర్లు హాజరై మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బ్రిటిష్ తెల్లదొరలను ఎదురించి పోరాడిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ఆయన ఆశయాలను యువత తీర్చాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. వీరుల త్యాగాలు భవిష్యత్తు తరాల విప్లవానికి పునాది అని, అమర వీరుల ఆశయాలు సాధించడమే వారికి నిజమైన నివాళి అని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్ అన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక నీలం రామచంద్రయ్య భవన్లో అరుణోదయ వ్యవస్థాపక సభ్యులు పాటల పెద్దన్న అరుణోదయ నాగన్న నివాళి సభ జరిగింది. సభ ప్రారంభానికి ముందు అరుణోదయ నాగన్న చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కామ్రేడ్ గోపాల్ మాట్లాడుతూ నాగన్న తన జీవితాంతం పాట ప్రజల కోసమని, పీడితుల కోసమని, ప్రజా ఉద్యమాల కోసమని నమ్మి మరణించేంత వరకు పాటను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం చేశారని చెప్పారు. ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో సైతం నాగన్న ప్రజా సమస్యలపై పాటలు, నాటికలు, వీధి భాగవతం, బుర్రకథ తదితర కళారూపాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రజా ఉద్యమాలకు అండగా ఉన్నారని తెలియజేశారు. గాయకుడిగా అనేక ఉన్నత అవకాశాలు వచ్చినా పీడిత ప్రజల వైపు నిలబడ్డమే ముఖ్యమని నమ్మి ప్రజా ఉద్యమకారుడిగా, గాయకుడిగా పనిచేశాడని తెలిపారు. నాగన్న అమరత్వం స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలకు, పీడిత ప్రజలకు విముక్తి ఉద్యమాలకు అండగా ఉండడమే ఆయనకు నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి నతానియల్, నాయకులు బండమీది నర్సయ్య, సంజన, గంగాధర్, రాఘవపురం బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి ఐడీఓసీలో దొడ్డి కొమరయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా శనివారం కామారెడ్డి ఐడీఓసీలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, అదనపు కలెక్టర్ ఎన్వై గిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాంది పలికిన తొలి అమరవీరుడని అన్నారు. భూమి కోసం, పీడిత ప్రజల హక్కుల సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన మహనీయుడుగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. దొడ్డి కొమరయ్య త్యాగం, ధైర్య సాహసాలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి నర్సయ్య, బహుజన సంఘాల నాయకులు కొత్తపల్లి మల్లయ్య, జిల్లా అధ్యక్షులు భూమన్న, శ్రీనివాస్, చింతల శంకర్, జిల్లా అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, బహుజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో 2 రోజుల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ రంగు హెచ్చరికలు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతం, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ సూచించింది. మరోవైపు శుక్రవారం రాష్ట్రంలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ఈ నెల 2వ వారంలో మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కన్నా అధికంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 3 నుంచి 9 వరకు సాధారణ స్థాయిలో వర్షాలు కురుస్తాయని, 10 నుంచి 16 మధ్య సాధారణం కన్నా ఎక్కువ వానలు పడతాయని పేర్కొంది. ఇదిలా ఉండగా నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం, శనివారం 2 రోజుల పాటు వర్షం కురిసింది. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. బోధన్ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు హోటళ్లను పరిశీలించారు. బోధన్లోని హోటళ్లలో కిచెన్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాల దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలోని పలు హోటళ్లను సందర్శించడం జరిగిందన్నారు. మున్సిపల్ పరిధిలో హోటళ్లన్నీ శుచి, శుభ్రత పాటించి ప్రజలకు నాణ్యమైన ఫుడ్ను అందించాలని తెలిపారు. ఏవైనా హోటళ్లు నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో పోరాడదామని సిపిఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ పిలుపునిచ్చారు. సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సందర్భంగా దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ మాట్లాడుతూ ఎట్టి బానిసత్వం, భూమి కోసం, భుక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కామ్రేడ్ దొడ్డి కొమరయ్య ముందు భాగంలో నిలిచి పోరాడిన వీర యోధుడు అన్నారు. దొడ్డి కొమరయ్య స్ఫూర్తిని చాటడం అంటే బలమైన పోరాటాలను చేపట్టి ఉద్యమాలను నిర్మించడమేనన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ అధ్యక్షత వహించగా డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, ఎం సాయిరెడ్డి, బి బాబన్న, బి కిషోర్, ఎం మనీష్, మండల నాయకులు ఎస్ కిషోర్, జి బాలరెడ్డి, ఎర్రన్న, ఆశన్న తదితరులు పాల్గొన్నారు. బహుజన కార్మిక వర్గ సమస్యల పరిష్కారమే BLTU లక్ష్యంగా చేసుకుని ఉద్యమించాలని BLTU రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో గల BLTU జిల్లా కార్యాలయం వద్ద
జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోని కార్మిక వర్గంలో 90% బహుజన శ్రామిక కులాలకు చెందిన వారే ఉంటే పెట్టుబడిదారుల్లో 90% ఆధిపత్య కులాలకు చెందిన వారు ఉండడం వల్లనే బహుజన కార్మిక వర్గానికి కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, కార్మిక హక్కులు పూర్తిగా అమలు కావడం లేదన్నారు. భారతదేశ కార్మికోద్య నిర్మాత కామ్రేడ్ నారాయణ మేఘాజీ లోఖాండే మహాత్మా జ్యోతిబాపులే, బాబాసాహెబ్ అంబేద్కర్ల ఆలోచన విధాన దృక్పథంతో ఉద్యమిస్తుందన్నారు. ఆయన మాట్లాడుతూ పరిశ్రమలు, ఆర్థిక వనరులు, పెట్టుబడులు ప్రధానంగా ఆధిపత్య వర్గాల చేతుల్లో కేంద్రీకృతమై ఉండడంతో శ్రమించే వర్గానికి తగిన గౌరవం, న్యాయమైన వేతనాలు, కార్మిక హక్కులు దక్కడం లేదన్నారు. డొంకేశ్వర్ మండలంలోని మస్జిద్ అల్ హుదాలో ఎస్ఆర్ ప్రక్రియను నిర్వహించారు. డొంకేశ్వర్ మండలంలోని మస్జిద్ అల్ హుదాలో ఎస్ఆర్ ప్రక్రియ నిర్వహించారు. కులమతాలకు అతీతంగా ఫోటోలు తీయడం, జిరాక్స్ తీయడం, ఎస్ఆర్ ప్రక్రియ వేగవంతంగా నడవడానికి వైఫై ఏర్పాటు చేసి బిఎల్ఓలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ఎస్ఆర్ ప్రక్రియ నిర్వహించారు. 2002 మరియు 2005 సర్ ప్రక్రియ ఎటువంటి సర్వే లేకుండా తన ఇష్ట ప్రకారం బిఎల్ఓ స్వరూప చేసిన తప్పులను చాలా మంది ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనిపై తహసీల్దార్ జి ప్రసాద్ని అడగగా బిఎల్ఓ స్వరూపకు విధులకు గైర్హాజరు ఉండడం వల్ల ఆమెపై అబ్స్కాండింగ్ రిపోర్ట్ చేశామని తహసీల్దార్ జి ప్రసాద్ తెలియజేశారు. బోధన్ పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయం వద్ద అంబం గ్రామస్తులు నిరసన తెలిపారు. శుక్రవారం సాయంత్రం విఠల్ కల్లులో మద్యం కలుపుకొని సేవించడం వల్ల అంబం గ్రామానికి చెందిన విఠల్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఎక్సైజ్ కార్యాలయానికి మృతుని బంధువులు, గ్రామస్తులు శనివారం ఉదయం చేరుకొని నిరసన తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. బోధన్ ఎక్సైజ్ సిఐ భాస్కర్ రావు మాట్లాడుతూ విఠల్ మరియు లక్ష్మణ్లు కలిసి బోధన్లో మద్యం దుకాణంలో మద్యం తీసుకుని పట్టణ శివార్లోని నర్సాపూర్ గేట్ వద్ద గల టీఎఫ్టీ లైసెన్స్తో నడుపుతున్న కళ్ళు తీసుకుని రెండింటినీ కలుపుకొని సేవించారు. దీంతో విఠల్ మృతి చెందడం, లక్ష్మణ్ తీవ్ర అస్వస్థతకు గురి కావడం జరిగింది. దీనిపై బోధన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కావున ఆ కళ్ళు దుకాణంలో కళ్ళు శాంపిల్ తీసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నామన్నారు. కల్తీ కళ్ళు వల్ల మరణించినట్లు దర్యాప్తులో తేలితే అట్టి కళ్ళు దుకాణంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. బోధన్ శివార్లోని నర్సాపూర్ దగ్గర ఒకటి కళ్ళు షాప్ ఉంటుంది, టీఎఫ్టీ షాప్ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఆ కళ్ళు షాప్ వెనుకాల మామూలుగా ఒకటి కళ్ళును వేరే లిక్కర్తోని కలిపి వాళ్ళు సేవించుకుంటూ ఉన్నారేమో కూడా. ఈవినింగ్ పూట సాయంత్రం కళ్ళును లిక్కర్ అంట వాళ్ళు కలిపి తాగిరు. ఇద్దరు తాగి అట్లా మిక్సింగ్ చేసి తాగడం వల్ల అందులో ఒకతను చనిపోవడం జరిగింది, ఇంకొకతను హాస్పిటలైజ్ అయ్యారు. దాని మీద పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యి ఆ కేసు రిజిస్టర్ చేసిర్రు. మిగతా పరిస్థితులు కూడా మనకేంటంటే శాంపుల్ కళ్ళు ఏమన్నా ఉన్నాయా అనేది కూడా మేము శాంపుల్ తీసి కెమికల్ ల్యాబ్కు పంపుతున్నాము. ప్లస్ హాస్పిటల్లో ఉన్న అతను చాలా బాగున్నాడు, క్యూర్ అయ్యాడు. బైన్సా కేజీబీవీలో 80.05 లక్షల రూపాయలతో అదనపు డార్మటరీల నిర్మాణ పనులకు ఎంపీ గోడం నగేష్ శంకుస్థాపన చేశారు. నాబార్డ్ పథకం కింద 80.05 లక్షల రూపాయల వ్యయంతో బైన్సా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం 2వ అంతస్తులో అదనపు డార్మటరీల నిర్మాణానికి సంబంధించిన మిగిలిన నిర్మాణ పనులకు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నాగేష్, ముతోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల బాలికలకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుందన్నారు. నాబార్డ్ పథకం ద్వారా చేపట్టిన ఈ అదనపు డార్మటరీల నిర్మాణంతో విద్యార్థినులకు మరింత సౌకర్యవంతమైన వసతి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. విద్యారంగ అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, విద్యార్థినుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేసి విద్యార్థినుల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమెల్ల దత్తు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, పాఠశాల సిబ్బంది, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిర్మల్ కలెక్టరేట్లో దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిర్మల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శనివారం ఉదయం దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాటి కాలంలో తెలంగాణ ప్రజలను బానిసత్వపు సంఖ్యల నుంచి బంధ విముక్తి చేసేందుకు పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఎంతో తెగువతో నిజాం నిరంకుశత్వాన్ని, దొరల ఆగడాలపై వ్యతిరేకంగా పోరాడారని చెప్పారు. ఇలాంటి మహనీయుల జయంతి వర్ధంతుల కార్యక్రమాలు ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించడం గొప్ప విషయమని తెలిపారు. దొడ్డి కొమరయ్య ఆశయాలను అందరూ కొనసాగించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రాథోడ్ రమేష్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, అసిస్టెంట్ బీసీ సంక్షేమ అధికారి సత్యనారాయణ, పలువురు సంఘాల నాయకులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్లో కొనిజేటి రోషయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మాజీ గవర్నర్ దివంగత కొణిజేటి రోషయ్య జయంతి వేడుకలను టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజనల్ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ డిప్యూటీ రీజనల్ మేనేజర్ పి జ్యోతి, అకౌంట్స్ ఆఫీసర్ బి స్వరూపరాణి రోషయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ రీజనల్ మేనేజర్ పి జ్యోతి మాట్లాడుతూ, రోషయ్య సుదీర్ఘ రాజకీయ జీవితంలో వివిధ పదవులను సమర్థవంతంగా నిర్వహించి ప్రజాసేవకు తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవహారాలపై అపారమైన అనుభవం, పరిపాలన దక్షత, నిరాడంబర జీవనశైలితో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. ఆయన సేవలు నేటి తరానికి ఆదర్శప్రాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రీజియన్ కార్యాలయ అధికారులు, సూపర్వైజర్లు, సిబ్బంది మరియు ఉద్యోగులు పాల్గొని రోషయ్యకు ఘన నివాళులు అర్పించారు. దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటమే నిజమైన నివాళని సిపిఎం నాయకులు కొనియాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకట్రాములు మాట్లాడుతూ, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొరలకు వ్యతిరేకంగా వారి దౌర్జన్యాలను నిరసిస్తూ సాగిన పోరాటంలో దొడ్డి కొమరయ్య అమరుడయ్యారని తెలిపారు. ఆయన అమరత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలో సాగిన సాయుధ రైతాంగ పోరాటం 4,000 మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, పేద ప్రజలు అమరులయ్యారని, ఈ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచడం జరిగిందన్నారు. ఈ పోరాటంలో అన్ని కులాల, అన్ని మతాల పేదలు ఐక్యంగా పాల్గొన్నారని, నేటి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అది ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంగా చిత్రీకరిస్తూ అమరుల త్యాగాన్ని కించపరుస్తున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సుజాత, నగర నాయకులు అనసూయమ్మ, శంషుద్దీన్, ఉద్దవ్, దీపిక, సుచిత్, చక్రి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని గంగాస్థాన్ రోడ్ 1లో రహదారులు అధ్వానంగా మారాయని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని గంగాస్థాన్ ఫేజ్ 1లో గల ఆర్ఆర్ రెసిడెన్సీ నుంచి 80 ఫీట్ రోడ్ వరకు గల రహదారి అధ్వానంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో మున్సిపల్ కమిషనర్, కార్పొరేటర్, ఎమ్మెల్యేలకు కూడా ఈ మేరకు విన్నవించినా పట్టించుకోవడం లేదని అన్నారు. వెంటనే ఈ రహదారి మరమ్మతులను చేపట్టాలని ప్రజా ప్రతినిధులను వారు డిమాండ్ చేశారు. అలాగే ఇక్కడ దోమలు, ఈగలు, పాముల బెడద కూడా తీవ్రంగా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గంగాస్థాన్ 1, రోడ్ నెంబర్ 5, 3 మొత్తం రోడ్లు, అన్ని రోడ్లన్నీ విపరీతంగా అధ్వానం తయారైనాయి. దీనికి ఎవరు మీ యొక్క ఆధారంలో రోడ్లన్నీ మాకు అన్ని చేస్తారని ఆలోచిస్తున్నాం. కానీ ఇప్పటివరకు ఆ రోడ్లు లేవు, ఏం లేవు. కొత్త అయిన కార్పొరేటర్లు కూడా ఇంట్రెస్ట్ తీసుకోవాలి. అన్నీ తీసుకుంటేనే మాకు ఏమన్నా ప్రభుత్వానికి వాళ్ళకి చెప్తే మీరు ఏమన్నా అలవి చేయగలుగుతారు. నందిపేట నుండి కృష్ణవేణి హై స్కూల్ను చిమ్రాజ్పల్లికి షిఫ్ట్ చేసి బస్సుల్లో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకుంటున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు నవాతే ప్రతాప్ ఆరోపించారు. నందిపేట నుండి కృష్ణవేణి హై స్కూల్ చిమ్రాజ్పల్లికి షిఫ్ట్ చేశారు. అయినప్పటికీ ఎలాంటి షిఫ్టింగ్ అనుమతులు తీసుకోకుండా, కన్స్ట్రక్షన్ పూర్తి కాకుండా విద్యార్థులకు క్లాసులు బోధిస్తూ చిన్నపాటి వర్షానికి గ్రౌండ్ మొత్తం బురదమయంగా మారిపోయి విద్యార్థులు బస్సు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నారు. పాఠశాల యాజమాన్యం పట్టించుకోకపోవడం లేదని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపించారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం నవాతే ప్రతాప్ డిమాండ్ చేశారు. బోధన్ పట్టణంలో బీజేపీ, ఎంఐఎం నాయకులు, కౌన్సిలర్లు ఎమ్మెల్యే షకీల్పై నిరాధార ఆరోపణలు మానుకోవాలని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. బోధన్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే షకీల్ నివాసంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ మాట్లాడుతూ, బోధనం పట్టణంలో ఇటీవల జరిగిన మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల్లో ఎంఐఎం నాయకులు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు మాజీ ఎమ్మెల్యే షకీల్పై పొంతనలేని ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటుంబం గురించి వ్యక్తిగతంగా మాట్లాడడం సరికాదని ఎంఐఎం నాయకులను హెచ్చరించారు. ఏదైనా ఉంటే రాజకీయంగా పోటీ పడాలి, కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేయడం సరికాదన్నారు. కోఆప్షన్ ఎన్నికల్లో తమ పార్టీ ఎన్నికల్లో తటస్థంగా నిలబడిందని తెలిపారు. గత 3 నెలలుగా మున్సిపల్ సర్వసభ్య సమావేశం నిర్వహించడం లేదని ఆరోపించిన ఎంఐఎం కౌన్సిలర్లు అసలు కౌన్సిల్ సమావేశం పాల్గొనకపోవడం విడ్డూరమన్నారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సమయంలో ఉన్న పొత్తు చెడి ఇప్పుడు ఇతర పార్టీలను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గుమ్ముల అశోక్ రెడ్డి, ముబిన్ అజర్ నాయకులు పాల్గొన్నారు. బోధన్ నియోజకవర్గంలో, బోధన్ పట్టణంలో ఏం చేయాలి, ఏం చేయొద్దు అనేది ఎంఐఎంకు సంబంధించిన కౌన్సిలర్లు, లీడర్లు మాకు చెప్తా ఉన్నారు. ఇది చాలా సిగ్గుచేటైన విషయం. ఎందుకంటే ఎంఐఎం స్టాండ్ ఎంఐఎంకు ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ యొక్క స్టాండ్ బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ బోధన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, స్థానిక మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ గారి గురించి, అలాగే వాళ్ళ కొడుకు గురించి కూడా వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు మా లీడర్ అయినటువంటి షకీల్ అమీర్ గారి వ్యక్తిగత విషయాలు, అలాగే కుటుంబం జోలికి మీరు కూడా వస్తే మాకు కూడా మాట్లాడడానికి చాలా విషయాలు ఉంటాయి. మీకు కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. ఇక ముందు జాగ్రత్త.
ఖరీఫ్ సీజన్లో పంటల సాగు చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో తోడ్పాటు అందించేలా అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. సిఎస్ సంజయ్ జాజు శనివారం హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు అధికారులతో వ్యవసాయ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 2026-27 సంవత్సరానికి 85,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట సాగు చేసేందుకు లక్ష్యంగా నిర్దేశించామన్నారు. దీనికి అనుగుణంగా జిల్లాల్లో అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. పంట మార్పిడి విధానాలను అవలంబించాలన్నారు. కూరగాయల సాగు వైపు దృష్టి సారించాలని వివరించారు. సూక్ష్మ సేద్య పద్ధతులు రైతులు పాటించేలా వారిని ప్రోత్సహించాలని తెలిపారు. యూరియా, DAP, ఇతర కాంప్లెక్స్ ఎరువులన్నీ రైతులకు సరిపడనని అందించాలన్నారు. ఎరువులను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్లు స్వయంగా ఈ అంశంపై పటిష్ట నిఘా ఉంచాలని వివరించారు. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాల వారీగా ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను సమీక్షించారు. దేశంలోని ఫార్మర్ రిజిస్ట్రీలో తెలంగాణ రాష్ట్రం 71.45% మొదటి స్థానంలో ఉందని అన్నారు. జిల్లా కలెక్టరేట్లో సమావేశ మందిరం నుంచి ఈ BCలో కలెక్టర్ భవేష్ మిశ్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్ పామ్ పంటల సాగు విస్తరణం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మండలాల వారీగా లక్ష్యాలను చేరుకునేందుకు ప్రణాళికలను అమలు పరుస్తున్నామని చెప్పారు. రైతుల అవసరాల మేరకు యూరియాను అందిస్తామన్నారు. యూరియా పక్కదారి పట్టకుండా పటిష్ట నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాలానుగుణ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. స్వయంగా ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేశామని, వైద్య శాఖ అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. భీమ్గల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ మాట్లాడుతూ భీమ్గల్ మండల ప్రజల సౌకర్యార్థం పట్టణానికి ఎదురుగా ఉన్న తహసీల్దార్ కార్యాలయాన్ని పంచాయతీ రాజ్ గెస్ట్ హౌస్ లోకి మార్చనున్నట్లు లక్ష్మణ్ తెలిపారు. భవన అత్యవసర మరమ్మతుల కోసం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ 9 లక్షల రూపాయలు మంజూరు చేయించారన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జమ్మూ కాశ్మీర్ హిమాలయాల్లో యాత్రికులకు తొలి దర్శనమిచ్చిన అమర్నాథ్ మంచు శివలింగం. తొలి రోజు దర్శించుకున్న 12,000 మంది భక్తులు. నిజామాబాద్ జిల్లాలో విస్తృతంగా పర్యటించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క. రాంపూర్ తాండా నుండి వెంగల్పాడ్ తాండా వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ. తిరుమన్పల్లిలో గిరిజన సంక్షేమ జూనియర్ కళాశాల పనులు ప్రారంభం. హైదరాబాద్లోని కొంపల్లిలో గల LV కన్వెన్షన్లో కీర్తిశేషులు రాజనర్సవ్వ ద్వాదశ దినకర్మ వేడుకను పాల్గొని ఘన నివాళులర్పించిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు. బ్రహ్మశ్రీ ఫణితుల మేఘరాజ్ శర్మ ప్రవచనాలు అద్భుతం, అద్వితీయం. ఉత్తరప్రదేశ్లోని నైమిషారణ్యంలో ఫణితుల మేఘరాజ్ శర్మ ఆధ్వర్యంలో ప్రవచనాలు, సప్తాహ వేడుకల్లో పాల్గొన్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరుపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు. ప్రత్యామ్నాయ పేర్లు సూచించాలని ఈసీ సూచన. సైబర్ నేరాల నియంత్రణ, మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం నిర్విరామంగా కృషి చేయాలి. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బాసర జోన్ 2 DIG పరిధిలోని అధికారులతో సమీక్షా సమావేశంలో DIG జోన్ 2 భాస్కరన్. రాష్ట్రంలో మరో 2 రోజులు వర్షాలు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు పరిష్కరించాలి. ఎడపల్లిలో విద్యుత్ సరఫరా తీరును పరిశీలించి అధికారులను ఆదేశించిన ట్రాన్స్కో CMD వరుణ్ రెడ్డి. పంట మార్పిడి, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలి. హైదరాబాద్లోని సచివాలయంలో అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సమీక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.